రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. దేనికైనా ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలని, ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే కట్టుబడి ఉండాల్సిందే. ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యం. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ అన్నారు. పార్లమెంటు కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా లేదని చెప్పుకొచ్చారు. పార్లమెంటే సుప్రీం అని ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించలేదంటూ ఇంతకుముందు జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలని, ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే కట్టుబడి ఉండాల్సిందే. ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యం. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ అన్నారు. పార్లమెంట్ కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా లేదని చెప్పుకొచ్చారు. పార్లమెంటే సుప్రీం అని ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించలేదంటూ ఇంతకుముందు జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుపై కేసు రీఓపెన్ చేశారు. కేసు విచారణాధికారిగా ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్ను నియమించారు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్. 60 రోజుల్లో దర్యాప్తు నివేదికను డీజీపీ కాకినాడ జిల్లా ఎస్పీకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే అదనపు ఛార్జిషీట్ వేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు. న్యాయ సలహాల కోసం ఇప్పటికే ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావుని ప్రభుత్వం నియమించింది. 2022 మే 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేయడంతో అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. రైట్, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కేసుకు సంబంధించి కేసును రీఓపెన్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, అంటే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసుకు సంబంధించి పునర్విచారణ జరపాలని చెప్పి కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలు అయితే జారీ చేశారు. కేసు దర్యాప్తు బాధ్యతలను ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్ కు అప్పగిస్తూ ఎస్పీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 60 రోజుల వ్యవధిలో సమగ్ర దర్యాప్తు నివేదికను డీజీపీ కార్యాలయానికి పంపించడంతో పాటు కాకినాడ జిల్లా ఎస్పీకి కూడా సమర్పించాలని ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే దర్యాప్తులో వెల్లడయ్యేటువంటి మిగిలినటువంటి అంశాలన్నింటినీ కూడా అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2022 మే 19వ తారీఖున డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అనంతబాబు డ్రైవర్ గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం దారుణ హత్యకు గురయ్యారు. హత్య జరిగిన తర్వాత నేరుగా అనంతబాబే ఈ డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. అయితే ఈ కేసులో అప్పటి ఎస్పీతో పాటు మిగిలినటువంటి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉండడం జరిగింది. హత్యకు సంబంధించినటువంటి ఆధారాలు ఏవి కూడా అప్పటి కోర్టుకు సమర్పించకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి ఇప్పుడు బిందు మాధవ్ ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు ఈ మొత్తం విషయం వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం అంటే 2022లో 25,000 విషయంలో నెలకొన్నటువంటి వివాదంతో పాటు అనంతబాబు వ్యక్తిగత వ్యాపార రహస్యాలు సుబ్రహ్మణ్యానికి తెలిసి ఉండడమే హత్యకు ప్రధాన కారణమై ఉండొచ్చని అప్పుడు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణకు వచ్చారు. అనంతబాబు కూడా హత్య చేసినట్లుగా అప్పుడు ఒప్పుకున్నట్లుగా అప్పుడు ఎస్పీ కూడా ప్రకటించడం జరిగింది. అయితే కఠినమైనటువంటి శిక్ష పడేటువంటి స్థాయిలో కోర్టుకి ఆధారాలు సమర్పించలేదన్న ప్రధాన ఆరోపణలు. అందువల్లే అనంతబాబుకి త్వరగా జైలుకి అంటే వెళ్ళి ఇచ్చినా కూడా బెయిల్ మంజూరు త్వరగా రావడం, ఆయన ప్రస్తుతం బెయిల్ మీద బయటే ఉండనట్టు కేసును నీరుగార్చే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనంతబాబు కేసుకు సంబంధించి
ఈ రీఓపెన్ చేయడం జరిగింది. దీంతో అనంతబాబు చుట్టూ కూడా ఈ ఉచ్చు బిగిస్తుందనే చెప్పాలి. ఇదే క్రమంలో 60 రోజుల్లో ఏం జరగబోతుంది, ఎలాంటి ఆధారాలు ప్రస్తుత ఆ పోలీస్ అధికారులు సంపాదించబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికైతే అనంతబాబు కేసు నుంచి గత ప్రభుత్వ హయాంలో బయటపడినా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బయటపడేటువంటి అవకాశం కనిపించట్లేదు. అవసరమైతే మరొకసారి ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో పాటు అనంతబాబుని మరొకసారి అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటుగానే ఆయన జైలుకు పంపించే విధంగా కూడా ప్రస్తుతం ఈ కేసును ముందుకు తీసుకువెళ్లే విధంగా పోలీస్ యంత్రాంగం అయితే పావులు కలుపుతోంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.